Welcome to your favorite program Sunlight Refined Sunflower Oil Chef Special. ప్రతిరోజు ఎన్నో రకాల రెసిపీస్ ని మీకు అందిస్తున్న Chef Special లో ఈ రోజు కూడా ఒక సూపర్ రెసిపీని అందించడానికి సిద్ధంగా ఉంది. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో. హాయ్ షెఫ్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సూపర్. అయితే మరి ఈ రోజు మా కోసం మీరు ఏ రెసిపీ తీసుకొచ్చారు? నేను ఈ రోజు చిన్న పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ అందరూ కూడా ఆ డిష్ ని చూస్తే తినాలనే ఒక కోరిక వస్తుందండి. చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా సరే తినాలనిపించేది స్నాక్స్ కదా. సో స్నాక్స్ లో ఏంటి ఆ వెరైటీ? క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్. పేరు కొంచెం పెద్దగా ఉంది. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్. ఏంటి క్రిస్పీ ఫ్రైడ్? ఓకే, క్రిస్పీగా ఉంటుంది, ఫ్రై చేస్తారు, కార్న్ తో చేస్తారు. ఈ కెనల్ ఏంటి? కార్న్ అంటే కార్న్ లో ఉన్న గింజలు అన్నమాట. అంటే కార్న్ అంటే మొక్కజొన్న పొట్లు ఉంటాయి, దానికి కార్న్ అంటాం మనం. దానిలో ఒక్కొక్క పీస్ తీసుకుంటే కెనల్ అంటారు అన్నమాట దాన్ని. అచ్చా. ఓ, సో డీటెయిలింగ్ గా ఈ రెసిపీలో ఇంకొంచెం తెలుసుకుందాం. ముందైతే క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కార్న్, నూనె, కారం, ఉప్పు, కార్న్ఫ్లవర్ పౌడర్, మైదా, పచ్చిమిర్చి, పసుపు, పెప్పర్ పౌడర్, కొత్తిమీర. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలి అనేది షెఫ్ గారు మీరు చెప్పాలి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడిన బాండీ పెట్టుకుందాం. మనం డీప్ ఫ్రై ప్రాసెస్ కదా. సో కడాయి పెట్టేసుకుందాం. yes, కడాయి పెట్టుకుందాం. సో కడాయి అండ్ డీప్ ఫ్రై కి ఆయిల్. సో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసేసుకున్నాము. సో ఆయిల్ హీట్ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కదా. సో ఈ లోపల ఏం చేద్దాం? ఈ కార్న్ తో కార్న్ కి మంచిగా మసాలా పెట్టుకుందాం. ఓకే. సో మిక్సింగ్ బౌల్ తీసుకుంటారా? సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేద్దాం? మిక్సింగ్ ఒక స్పూన్ తీసుకుంటారా? ఫస్ట్ గా మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకుని మంచిగా బాయిల్ చేసి ఉడకబెట్టేసాం. ఓకే. సో స్వీట్ కార్న్ ని ముందే కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టేసాం కాబట్టి సో డైరెక్ట్ గా ఈ మొత్తం కార్న్ అన్ని కూడా మనం ఒక బౌల్ లో వేసుకుందాం అనమాట. ఓకే. సో మనం ఆల్రెడీ కార్న్ వేసుకున్నాం గింజల్ని. ఓకే. సో సరిపడ్డ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ కార్న్ లో బాయిల్ చేసుకున్నప్పుడు వేసుకున్నాము. సో ఒక కొంచెం ఒక పెంచు కన్నా ఎక్కువ సాల్ట్. మన ఇది యాక్చువల్లీ ఏంటంటే స్పైసీ రాదు, ఇప్పుడు నా స్టైల్లో చేస్తాను అంటే ఇవన్నీ కొద్దిగా మనం ఇండియన్స్ కదా స్పైసీగా తింటాం. సో అందుకని నేను చిల్లీ పౌడర్ అని ఇంకా పసుపు అని ఇట్లాంటివి యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఇందులో ఒరిజినల్ గా పోవాలనుకుంటే ఇందులో పోదు, కానీ మనకి ఈవెన్ లైక్ మన ఇండియన్స్ కి చట్పటా కావాలి కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా మసాలాస్. పసుపు వేస్తున్నారు. ఎస్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అట్లనే పిప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, అట్లనే కార్న్ ఫ్లవర్ బైండింగ్ కోసం ఒక 3 స్పూన్స్. మెయిన్ కార్న్ ఫ్లవర్ దీనికి. కార్న్ ఉన్నది ప్లస్ కార్న్ ఫ్లవర్ ఉంది. ఎస్, సో 3 స్పూన్స్ అనమాట. సో బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ యూస్ చేస్తున్నాము. ఎస్. ఓకే. అట్లనే కొత్తిమీర ఒక కొంచెం ఒక హాఫ్ స్పూన్ కొత్తిమీర మంచిగా చాప్ చేసుకుని కొత్తిమీర. ఓకే. అండ్ అట్లనే మైదా. కార్న్ ఫ్లోర్ ఎప్పుడు వేసుకున్నా సరే మైదా కంపల్సరీ అండి. ఓకే. ఆయిల్ వేడికిందని స్లో పెట్టుకుందాం. సో అట్లనే స్పైసీ కోసం గ్రీన్ చిల్లీ. ఓకే. గ్రీన్ చిల్లీ ఒక 1 స్పూను. అట్లనే కొంచెం కారం. ఓకే. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. సో జస్ట్ బైండింగ్ కోసం కారం ప్లస్ గ్రీన్ చిల్లీ స్పైసెస్ కోసం. ఎస్. సో అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్. సో ఆల్మోస్ట్ మనం అన్ని వేసుకున్నామండి. ఫైనల్ గా ఎగ్. సో ఎగ్ ఎందుకు? ఎగ్ అంటే టేస్ట్ వైజ్ కాదు, బైండింగ్. ఇది కూడా ఎక్స్ట్రా బైండింగ్ అనమాట. ఇప్పుడు లైక్ మంచిగా కోటింగ్ అనేది షైనింగ్ ఉంటది, ప్లస్ కలర్ వస్తుంది కూడా.
క్రంచీ కూడా ఉంటుంది అనమాట. సో బైండింగ్ కోసం, టేస్ట్ కోసం, కలర్ కోసం, మూడిటి కోసం మనం ఎగ్ బాగా బీట్ చేసుకొని ఒక హాఫ్ ఎగ్ వేసుకుంటున్నాం. ఓకే. సో ఇది ఒక హాఫ్ ఎగ్ అండి, అంటే 3 స్పూన్స్. ఓకే. సో ఆల్మోస్ట్ మనకి ప్రాసెస్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇది చాలా ఈజీ అండి, అంటే ఇదేనా అని అనొద్దు, జస్ట్ మిక్స్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవటం అంతే. ఓకే ఓకే. సో ముందు మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనకి వాటర్ అవసరమా? కొంచెం లైట్ వాటర్ కావాలండి, లైట్ గా సరిపోతుందా? చాలు. ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం. సో మిక్సింగ్ అయిపోయిందా షెఫ్ గారు? yes అండి. ఓకే. ఆల్మోస్ట్ మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఆయిల్ కూడా వేడెక్కింది. స్లో ఫైర్ లో ఫ్రై చేసుకుంటే మన గోల్డెన్ కలర్ లో మంచిగా క్రిస్పీగా కూడా అవుతాయి అన్నమాట. ఓకే. అంటే ఎలా వేసుకుంటారు? విడివిడిగా మనం ఇంట్లో పొడి వేసేయడమే అంతే. పకోడా ఎలా వేస్తారు అలా వేసేయడం. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నేను ఏమంటారా, మీరు వేసేయండి. యాక్చువల్లీ డీప్ ఫ్రై చేస్తే స్వీట్ కార్న్ పాప్కార్న్ లో అవ్వడం, పేరడం వల్ల ఏం అవ్వదుగా? ఏమవ్వదు, నేను ఉన్నాను కదా. ఓకే డన్. చూద్దాం. స్లో ఫైర్ లో వేసుకోవాలండి. ఓకే. స్లో ఫ్లేమ్ లో పకోడా వేసుకుంటాం కదా, సో అలా వేసేసుకోవాలి విడివిడిగా. సో టైం పాస్ కి ఈవినింగ్ టైంలో దీని మీద ఏదైనా చాట్ మసాలా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అంటే కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? మరి కొంచెం గోల్డెన్ కలర్, లైట్ మరి కొంచెం కలర్ రావాలి. సో లైట్ రెడ్ కలర్ లో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, గోల్డెన్ కలర్ లో రావాలండి. ఓకే. సో లైక్ బూందీ టైప్ లో ఉంటది, మన పెద్ద కారం బూందీ చేస్తాం కదా ఆ టైప్ లో క్రిస్పీగా ఉంటది అనమాట. సో డిఫరెంట్ గా మంచి టేస్టీగా ఉంటది. సో ఆల్మోస్ట్ క్రిస్పీ అయిపోయినాయండి. సో ఈ కలర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్లే. కార్న్ కూడా మంచిగా ఫ్రై అయింది అనమాట. సో మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే. స్వీట్ కార్న్ తో నిజంగా ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా. ఇలా చేసుకోవాలన్న ఐడియా నాకైతే రాదు. సూప్ చేసుకోవచ్చు, కబాబ్స్ చేసుకోవచ్చు, ఇట్లా డీప్ ఫ్రైడ్ లో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు, మెయిన్ కోర్స్ తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న ముందు మనం కొద్ది కర్రీ లీవ్స్ ఏమొచ్చి డీప్ ఫ్రై చేసుకుని గార్నిష్ కోసం కర్రీ లీఫ్ వేసుకుందాం. సో ఇది ఒక సైడ్, ఈ సైడ్ లో పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో లాసీ గారు క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కర్నల్ రెడీ అయిపోయినాయి. సో మనం ప్లేటింగ్ చేసుకుందాం అండి. ఓకే. చూసారు ఎంత క్రంచీగా ఉన్నాయో. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా టీవీ చూస్తూ ఇలా తయారు చేసుకుంటే చక్కగా చాలా బాగా ఉంటాయి అనమాట. కొంచెం కలర్ఫుల్ గా ఉంటది. క్రిస్పీ కార్న్ కర్నల్ తినేటప్పుడు కూడా అలా కరివేపాకు తింటే కూడా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటది. లాస్య గారు క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కర్నల్ రెడీ అయిపోయింది. రెడీ. టేస్ట్ చెప్పండి. టేస్ట్ చేయడానికి నేను రెడీ. ఇందాక మీరు చేస్తుంటే అలా తినేసాను, కానీ టేస్ట్ మాత్రం అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఓకేనా? సో చూస్తున్నారు కదండి, క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కర్నల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కర్నల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కార్న్, నూనె, కారం, ఉప్పు, కార్న్ఫ్లవర్ పౌడర్, మైదా, పచ్చిమిర్చి, పసుపు, పెప్పర్ పౌడర్, కొత్తిమీర. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కర్నల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ కాగే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన కార్న్స్, ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లోర్ పౌడర్, కొత్తిమీర, మైదా పిండి, పచ్చిమిర్చి, కొద్దిగా కారం,
అల్లం వెల్లుల్లి పేస్ట్, చివరిగా గుడ్డును వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేడైన నూనెలో పకోడీలాగా వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి దీన్ని తీసుకొని ఇప్పుడు కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్ రెడీ. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్ట్ చేయడానికి నేను రెడీ. క్రంచీగా ఉన్నాయి కదా, క్రంచీగా ఉన్నాయి. స్వీట్ కార్న్ మరియు దానిపైన స్పైస్ రెండింటి కాంబినేషన్, క్రిస్పీ జ్యూసీ, చాలా టేస్టీ. థ్యాంక్ యూ. అంటే ప్లెయిన్ గా ఇలాగే తినేస్తామా విత్ సాస్ తో నచ్చితే సాస్ తో తినొచ్చు, కాకపోతే ఇట్లా తింటేనే బాగుంటుంది. సో ఈవినింగ్ టైమ్స్ లో కూల్ డ్రింక్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే సో రెండింటి కాంబినేషన్ అద్దరిపోద్ది కదా. వెరీ నైస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు మాకు ఇలాంటి డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ పరిచయం చేస్తూ ఉండండి. మేము అలా చూసి నేర్చుకుంటాం, ఇంట్లో ట్రై చేస్తాం, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తాం అని వాళ్ళు అంటున్నారు. అంతే కదా? 100% అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్ షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.